ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. భారత సైన్యం అర్ధరాత్రి ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. పాక్తో సహా పీఓకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహవల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు చేసింది. మురిడ్కేలోని హఫీజ్ సయ్యద్ తో సంబంధం ఉన్న మసీదుపై మొదటి దాడి జరిగింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా సమాచారం. స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హమ్మర్ ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామాగ్రితో రాఫెల్ జెట్లను ఉపయోగించారు. శ్రీనగర్ సమీపంలోని పాంపూర్ లో పాకిస్తాన్ ఫైటర్ జెట్ ను కూల్చివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్ సైన్యం, వైమానిక దళం, నావికా దళం సమన్వయంతో జరిగాయి. బహవల్పూర్ లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో హఫీజ్ సయ్యద్, మసూద్ అజార్ చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా స్పష్టత అయితే రావాల్సిందే. మరణించిన వారిలో మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలు ఉన్నట్లుగా తెలిసింది. వీరితో పాటు పలువురు హజార్ స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా భారత్ కు మసూద్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 24న జరిగిన పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ అని ఎన్ఐఏ చెప్పింది. దాడులు చేసింది ది రెసిస్టెంట్ ఫ్రంట్ ముష్కరులే అయినా వెనుకుండి నడిపించింది మాత్రం హఫీజ్ అనే నిఘా వర్గాలు తెలిపాయి. అతనికి పాక్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించడంతో ఈ అనుమానాలు మరింత నిజమయ్యాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ టార్గెట్ లో ఖచ్చితంగా హఫీజ్ సయ్యద్ ఉన్నాడని తెలిసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ అతనికి హై లెవెల్ సెక్యూరిటీని కల్పించినట్లుగా సమాచారం. హఫీజ్ నివాసానికి 4 కిలోమీటర్ల మేర హై రెజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది. అతడు పాక్ లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా ఉన్నాడు. మురిద్కేలో ఓ మసీదులో హఫీజ్ ఉంటున్నాడు. లాహోర్ నుండి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో చారిత్రాత్మక గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై ఉన్న మురిద్కే లష్కర్-ఏ-తోయిబా ప్రధాన కార్యాలయం ఉంది. దీనిని మర్కాజ్-ఏ-తోయిబా అని పిలుస్తారు. ఈ ప్రధాన కార్యాలయం జమాత్ ఉద్దావా అనే ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహణలో ఉంది. కానీ వాస్తవానికి ఇది లష్కర్ సైద్ధాంతిక శిక్షణ మరియు కార్యకలాపాల కేంద్రం. సుమారు 200 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ సముదాయంలో మసీదు, పాఠశాల, మదర్సా, ఆసుపత్రి, బ్యాంకు, కార్యాలయాలు, శిక్షణ మైదానం కూడా ఉన్నాయి. ఇక్కడే పాకిస్తానీ మరియు కాశ్మీరీ యువకులకు ఉగ్రవాద కార్యకలాపాల కోసం శిక్షణిస్తారు. ఈ స్థావరం వ్యూహాత్మకంగా కూడా ముఖ్యమైంది. ఇది రహదారిపై ఉంది. లాహోర్ కు చాలా దగ్గరగా ఉంది. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుల్లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయటం ఇదే మొదటిసారి కాదు. కానీ ఆపరేషన్ సింధూర్ ఈ విషయంలో ముఖ్యమైంది. ఇది నేరుగా లష్కర్ యొక్క అతిపెద్ద స్థావరంపై జరిగిన దాడి. ఇకపై ఉగ్రవాద దాడులకు దౌత్య ప్రకటనలతో కాకుండా సైనిక చర్యలతో సమాధానం చెబుతుందని భారతదేశం స్పష్టమైన సందేశం పంపింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మంగళవారం అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య భారత సైన్యం ఆపరేషన్ ముగించింది. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ పంజాబ్ లోని బహవల్పూర్, మురిద్కే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లీ, ముజఫరాబాద్ లక్ష్యాలుగా మారాయి. బహవల్పూర్, మురిద్కేలు ప్రత్యేక టార్గెట్లయ్యాయి. ఎందుకంటే ఈ రెండు జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర సంస్థలకు ప్రధాన కేంద్రాలు. 2019 పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన బాలకోట్ లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినప్పుడు కూడా కోట్లీ, బహవల్పూర్ ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నాయి.